తూర్పుగోదావరి జిల్లా కడియంలో నర్సరీలు, పాపికొండలు, గోదావరి నదీ తీరం, అనేక పుణ్యక్షేత్రాలు, సాంస్కృతిక కేంద్రాలు ఉన్నాయని, వీటిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు. హబ్ ఏర్పాటుతో జిల్లాకు ఆదాయ మార్గాలు వస్తాయని, అదే సమయంలో చిన్న కుటీర పరిశ్రమలు సైతం ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. రాజమండ్రిలో మండి నిర్మాణానికి కూడా నిలబడుతున్నాం. లేకపోతే ఒక కార్మిక సంఘానికి లేకపోతే జంగల కార్మికులకే పరిమితం కాకుండా దీన్ని ఏంటంటే మనం రాజమండ్రి ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లోకి, డివిజన్లోకి, వార్డుల్లోకి, ప్రాంతాల్లోకి మనం విస్తరించాలి. ఇప్పుడు మనం అందరం ఇక్కడ మీరందరూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. మీరంతా ఇక్కడే ఉన్న వాళ్ళు కాదు కదా, ఈ ప్రాంతం కాదు. విజయవాడ రాజమండ్రి నగరంలో మీరు చాలా ప్రాంతాల నుంచి మీరు ఇక్కడికి వచ్చి మీరు వ్యాపారం పెట్టుకుంటున్నారు. మీరే ఒక కుటుంబం, ఇదంతా ఒక కుటుంబాలన్నా మీరంతా ఉన్నారు. మీకు కమ్యూనిస్ట్ పార్టీ సేవలు, కార్మికులు, మీ హక్కులు, యాజమాన్యంతో ఒప్పందాలు, మీకు ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ నిలబడుతున్న ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నింటిలో ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇది లేదు. కానీ మనకి